నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇది ఒక మామూలు క్రైమ్ స్టోరీ కాదు. వింటే రక్తం మరిగే, భయంతో వెన్నులో చలి పుట్టించే ఒక మహా మోసం. కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపిందో భార్య. చంపేయడమే కాదు, ఏమి ఎరగని పతివ్రతలా ఏకంగా 2 ఏళ్ల పాటు కళ్ళు చెదిరే కథ అల్లింది. అసలు ఒక ఆడది ఇంతటి క్రూరమైన నేరానికి ఎలా ఒడిగట్టింది? మందులో సైనైడ్ కలిపి ఫ్యాక్టరీలో పూడ్చిపెట్టి ఆస్ట్రేలియాలో నాటకమాడిన ఈ కిరాతకురాలి స్టోరీ ఏంటి? అతని పేరు జిగ్నేష్. ప్రాణంగా ప్రేమించిన భార్య పేరు పృథ్వీ. కానీ భార్యకు అప్పటికి నీలేష్ అనే వాడితో వివాహేతర సంబంధం. తమ కలాపాలకు అడ్డొస్తున్నాడని ఏకంగా కరడుగట్టిన క్రిమినల్స్ లా ప్లాన్ చేశారు ఆ జంట. మద్యం తాగుతున్న భర్త గ్లాసులో సైనైడ్ కలిపి దారుణంగా ప్రాణాలు తీశారు. తర్వాత జామ్నగర్ శివార్లో వారు లీజుకు తీసుకున్న ఒక ఖాళీ ఫ్యాక్టరీలో ఏకంగా 12 అడుగుల లోతు గుంత తవ్వి జిగ్నేష్ శవాన్ని పాతేశారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. భర్తను చంపేసి మట్టిలో కలిపేసిన ఇల్లాలు బయట మాత్రం మహానటిలా జీవించింది. జిగ్నేష్ ఏడి అని అత్తమామలు కుటుంబ సభ్యులు అడిగితే అతను పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు అని సింపుల్ గా చెప్పింది. మరి ఫోన్ ఎందుకు చేయట్లేదు అని అడిగితే అక్కడ కంపెనీ రూల్స్ ద్వారా స్ట్రిక్ట్ ఫోన్ కాల్స్ అలో చేయరు. పిఆర్ వచ్చాకే ఇండియా వస్తాడు అని 2 ఏళ్ల పాటు కన్న వాళ్లను పిచ్చోలని చేసింది. ఎంత దారుణం! ఒక మనిషి ప్రాణం తీసి ఏం జరగనట్టు ఏకంగా 2 ఏళ్ల పాటు ఆ కుటుంబంలోనే నాటకాలు ఆడిందంటే ఆమె గుండె ఎంత క్రూరమైందో అర్థం చేసుకోవచ్చు. పాపం ఎప్పటికీ దాగదు, ఎక్కడో చోట పండక మానదు. జిగ్నేష్ కజిన్ ఒకరు ఆస్ట్రేలియాకు వెళ్లాలని, జిగ్నేష్ కాంటాక్ట్ నెంబర్ కావాలని భార్యను నిలదీశారు. నెంబర్ ఇవ్వకపోతే పోలీసులకు చెబుతామని హెచ్చరించడంతో ఆ భయంతో అసలు నిజం కక్కింది ఆ కిరాతకురాలు. అతను ఆస్ట్రేలియాలో లేడు, 2 ఏళ్ల క్రితమే మేమిద్దరం చంపేశామని చెప్పడంతో జిగ్నేష్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలాయి. తమ్ముడు అశోక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో ఫ్యాక్టరీలో ఆ 12 అడుగుల గోతిని తవ్వుతున్నారు. ఒక అక్రమ సంబంధం ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా నాశనం చేసిందో, ఎంతటి ఘోరణానికి దారి తీసిందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. అసలు సమాజం ఎటుపోతుంది? ప్రాణంగా చూసుకునే భార్య ప్రాణాలు తీసే యమకింకరిగా మారితే ఇక నమ్మకం అనే పదానికి అర్థం ఎక్కడ? ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.